హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ముఖ్యంగా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి మీకు అందరికీను. ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్లు అయితే ఏమి, నా వీడియో చూసే వాళ్ళైతే ఏమి, ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. మేమైతే మా ప్రయాణం మేము హైదరాబాద్ దాకా వెళ్తున్నాము. మీకు ట్రైన్ కానీ అందుకే చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి. మేము ఏసీ బోగి అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా మాకన్నా ముందు పాప అయితే వెళ్ళిపోయి సీట్ దగ్గర కూర్చుంది. ఇంకా మేము అట్లా కూర్చున్నాము, లేదా ట్రైన్ కదిలింది అటు కూర్చున్నామో లేదో ఇంకా సర్వీస్ చేసే వాళ్ళైతే వచ్చేసారండి. ఇంకా వాటర్, మజ్జిగ, ఫుడ్డు ఇలా అమ్మే వాళ్ళందరూ తిరుగుతుంటారు కదా. మేము అటు కూర్చున్న తర్వాత ఈ బ్రదర్ అయితే వచ్చారు, వాటర్ అవి తీసుకువచ్చారు. వాటర్ బాటిల్స్, పాప మజ్జిగ తీసుకుంది, బాబు వచ్చి బటర్ మిల్క్ ఏమో తీసేసుకున్నాడు. మంచిగా ఉంది కదా, మజ్జిగ వద్దు చలవ అని అంటే నిమ్ము చేస్తుంది అంటే, పాప అయితే మజ్జిగే కావాలి, మజ్జిగే తాగుతానని చెప్పింది. సరే అని చెప్పి మజ్జిగ తీసుకున్నాము. మీకు ఇంకో విషయం కానీ చెప్పాలి, మా పక్కన ఇటు సైడ్ కూర్చోన్నారు బ్రదరు. అది లాస్ట్లో పెడతానండి ఆ వీడియో అనేది. మీరు లాస్ట్ ఎండ్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఆ బ్రదర్ ఏం అడిగారు అనేది. అయినా నేను చెప్తున్నాను మీకు ముందుగా. మా బాబు నేను పక్కన కూర్చోన్నాం కదా, బ్రదరు ఏమనుకున్నాడేమో తెలియదు కానీ మీ సిస్టరా అని చెప్పని అడిగారు. ఇంకా పాపను చూశారు కదా, పాప ఏమవుతుంది అని చెప్పని, మనవరాలా అని చెప్పనేమో అడుగుతుంటే ఇంకా మనవరాలనే చెప్పి నవ్వుకుంటున్నాము. ఇది ఈ బ్రదరేను. మీకు లాస్ట్లో తను ఏం మాట్లాడుతున్నాడు అనేది కానీ మీకు అర్థమవుతుంది. ఇంకా ఆ మాటకి పాప బాబు ఇద్దరు నవ్వుకున్నారు. తర్వాత వచ్చి లేదు మా మమ్మీ అని చెప్పని మా బాబు అయితే చెప్పాడు. పాపకి బాబుకి కొంచెం లేట్ అండి, అంతేను. బాబు బ్రదర్ అయితే పాప నాకు మనవరాలు అయిపోతుందా ఏంటోను. సరే నవ్వుకున్నాము. అంత లోపల ఒంగోలు అయితే వచ్చేసేస్తున్నది ట్రైను. మేమేం చేసామంటే ఇంటి దగ్గరగానే హోటల్లో కానీ ఫుడ్ ఏం తీసుకోలేదు, ట్రైన్లో తీసుకుందాము అన్నారు. ట్రైన్లో పెద్ద ఎక్కువగా ఫుడ్ నాకేమో నచ్చలే. అందుకోసంగా ఒంగోలుకి వచ్చినప్పుడు ఫుడ్ తీసుకునేటట్టు మేము ముందుగానే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకొని పేమెంట్ కానీ పే చేసేసామండి. అబ్బాయి గేట్ దగ్గరే ఉన్నారు, తను వచ్చాడు. వచ్చిన తర్వాత మనకి పార్సల్ అయితే చేతికి ఇచ్చేసాడు. ఇచ్చేసి పేమెంట్ అయితే పే చేయమన్నాడు. ఆన్లైన్లో పే చేసేసామని చెప్పిన తర్వాత వెయిట్ చేయండి కనుక్కొని చెప్తానన్నాడు. నేను అందుకే బాబుని అక్కడే ఉండు అని చెప్పన్నాను. బాబు అక్కడే ఉన్నాడు. బాబు అక్కడ ఉండిన తర్వాత తను పోయి తన్ని అడిగినాడు అక్కడ ఉండే అబ్బాయిని. మీరు చూడండి, మీకు చూపిస్తున్నాను క్లియర్గా, మీకు కనిపిస్తుంది. కానీ ఆ అబ్బాయి చూడండి, ఆ అబ్బాయిని అడిగాడు. ఆన్లైన్లో ఆల్రెడీ పేమెంట్ పే చేసేసామని చెప్పిన తర్వాత తను ఓకే అని కానీ చెప్పకుండా కామ్గా వెళ్ళిపోయాడండి. అసలు నాకు భలే ఎట్లా అనిపించిందంటే, ఇప్పుడు మనం కట్టకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? మనం వెయిట్ చేయమన్నారు. బాబు గేట్ దగ్గర ఉన్నారు. చూసుకున్న తర్వాత ఓకే అని కానీ చెప్పలేదు, కాల్ చేసి కానీ సరే మేడం అని కానీ చెప్పలేదు. సరేనే నేను బాబుని పిలిచేసాను. సరేలేండి అవన్నీ పక్కన పెట్టేద్దాము, ఫుడ్ దగ్గరికి వచ్చేద్దాము. ఫుడ్ ఏమేమి ఇచ్చారు చూద్దాము. మేమైతే జీరా రైసు, చపాతి, దాంట్లో పప్పు కూర అండి, దాలు తీసుకున్నాము. అలాగే పాప అయితే చికెన్ బిర్యానీ అలా కావాలన్నది. ట్రైన్లో ఇప్పుడు మామూలుగా వెళ్ళేటప్పుడు ఎందుకు ఒకలా ఫుడ్ హెవీగా తీసుకుని తిన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పాప, వద్దు అని చెప్పని దాంట్లోకి నంచుకునే దానికోసంగా కోడిగుడ్డు పొరుటుగాని అడిగామండి. వాళ్ళు కోడిగుడ్డు పొరుటుగాని ఇచ్చారు. నాకైతే నిజం చెప్తున్నాను, ఫుడ్ కాడికి వస్తే చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా కానీ ఉందండి. నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే జీరా రైస్, అది మామూలు కామనేను. పప్పు కూర అండి, ఎంత బాగుంది అసలు, ఎంత టేస్టీగా ఉందను. రేటు కానీ అదిరిపోయింది అనుకో, దాని గురించి కాదు. అసలు న్యాయం చేసేసాము. ఆ పప్పు అయితే అసలు మిగలలేదు, సరిపోలేదు, అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. తీరా మనము హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ రూమ్ తీసేసుకుని ఫుల్గా రెస్ట్ చేసుకున్నాము. మా రూమ్లోంచి హైదరాబాద్ సిటీ చూడండి ఎలా కనిపిస్తున్నాను, బాగా అసలు కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా సరే అని చెప్పనేసి ఇంక మేము బయలుదేరేసి పని చేసుకొని మళ్ళీ పండగ టయానికి ఇంటికి వచ్చేయాలి కదా అని చెప్పనేసి మేమైతే ఇప్పుడు సిటీ లోపలికైతే వెళ్తూ ఉన్నాము.
తీరా మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రతి సంవత్సరం పెట్టుంటారండి. అంటే మేము ఎప్పుడైనా పోయినప్పుడు మేము ఒక్కోసారి డిసెంబర్ నెలలోనే ఎక్కువగా వెళ్తుంటాము. ఎందుకంటే బాబుకి షాపింగ్ అక్కడే చేస్తాం, బట్టలు ఎక్కువగాను అబ్బాయి వరకు, అందుకోసంగా వెళ్తాం మేము. ఇంక ఇక్కడ టోపీలు, స్వెటర్స్, బెడ్షీట్స్ ఇంకా అన్నీ పెట్టున్నారు. ఇంకా వీటిలో పాపకి, అమ్మకి, నాకు ముగ్గురికి కలిసి స్వెటర్స్ తీసుకుందామని వచ్చాము. ముసుగుడ్లు అన్నీ బాగుంటాయి వీళ్ళ దగ్గర. అందులో రీజనబుల్ రేట్లు అయితే ఇస్తారండి వీళ్ళు. ముందు చెప్పటం ఏమో హెవీగా చెప్తారు, కానీ మనం రేట్ అడిగినప్పుడు అది కాదు ఈ రేట్ అంటారు, కానీ మనం అడిగిన రేటుకే వీళ్ళు ఇస్తారు. అందుకోసంగా నేను ఇక్కడైతే తీసుకున్నాము. ఇంకా నైట్ డిన్నర్ చేయాలి కదా, డిన్నర్ కోసంగా మేము ఇక్కడ హోటల్కి అయితే వచ్చాము. ఇవి వచ్చింది. సో దానివల్ల పండుగ సార్